హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్ డైరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే మేము పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళామండి. అలాగే వెళ్ళే దారిలో మంచి సీనరీ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అక్కడైతే ఆగుతూ అలా చూసుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళు వచ్చారండి. అప్పుడు క్రిస్మస్ హాలిడే ఉంది బాబుకి. సో రమ్మని చెప్పామన్నమాట, పిల్లలు చక్కగా ఆడుకుంటారు కదా అని. ఇలా మా ఆడపడుచు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇలా ఎక్కడికైనా వెళ్తూ ఉంటామండి. ఇలా బీచెస్ కానీ లేదా ఏదైనా రిసార్ట్స్కి కానీ అలా ఎక్కడికైనా అయితే వెళ్తూ ఉంటాము. యాక్చువల్గా మేము ఆ రోజైతే 7:30 కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నామండి. బట్ అసలు ఆ రోజు బాగా చలిగా ఉంది. అండ్ ముందు రోజు నైట్ కూడా మేము పడుకునేసరికి 12, 1 అలా అయిపోయిందండి. సో లేక ఇంకా మేము బయలుదేరేసరికే 9:30 అలా అయితే అయిపోయింది. అండ్ 9:30, 10 అవుతున్నా సరే ఆ రోజంతా మబ్బుగా ఉందండి. అండ్ కొంచెం సన్‌రైజ్ కూడా లేట్‌గా అయిందనమాట. సో వెళ్ళేటప్పుడు లొకేషన్స్ అయితే అంటే నా ఫోన్ సరిగ్గా న్యాయం చేయట్లేదు కానీ అసలు మాకైతే ఎంత బాగుందోనండి చూడడానికి. అంటే ఆ కొబ్బరి చెట్లు, పక్కన పిల్ల కాలువలు అవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. యాక్చువల్గా మా ఇంట్లో నేచర్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ ఇలా పల్లెటూరు వాతావరణం, ఇలాంటి సీనరీ ప్లేసెస్ అంటే ఇంకా ఇష్టం అనమాట. అండ్ మేమైతే చాలా ఊర్లు తిరుగుతూ ఉండాల్సి వస్తుందండి. ఎవ్రీ 3 ఇయర్స్కి ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే కొంచెం సిటీస్ అయితే చూసాము. అండ్ ఇప్పుడైతే రూరల్ ప్లేస్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ దగ్గర ఉన్న పల్లెటూర్లన్నీ చూస్తున్నాం. కానీ మా వారికి చాలా ఇష్టం పల్లెటూరులో అన్నీ చూడడం అదంతా. అండ్ అక్కడ ఉన్న కామ్నెస్ అదంతా ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో ఆయన వెళ్తూ ఉంటారు, మమ్మల్ని కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ కోసం అయితే వెయిటింగ్. సో లొకేషన్ కూడా బాగుందని చెప్పి మేమైతే ఆగాము. ఇలా దారిలో వెళ్ళే చోటైతే చాలా టెంపుల్స్ అయితే వచ్చాయి. బట్ చిన్న ఊర్లో ఉండే టెంపుల్స్ ఎంత బాగున్నాయి, అసలు బయట నుంచే చాలా చూడడానికి బాగుందండి. కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాము, మిగతా టెంపుల్స్కి అయితే ఇంకా టైం కుదరలేదు. వెళ్ళే రూట్ అంతా కూడానండి బాగా కొబ్బరి చెట్లు, అలాగే చేపల చెరువులు, రొయ్యల చెరువులు చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మేమైతే మల్లవరం రోడ్లోకి అయితే వచ్చేసామండి. అంటే మొగల్తూరుకి వెళ్ళే వేలో ఇదొక రూట్ అనమాట. అసలు ఇది ఒక సన్న రోడ్ అండి. అండ్ పక్కన అయితే ఒక కాలువ. ఎంత బాగుందో అసలు ఇక్కడ. అండ్ ఫోన్ కన్నా బయట చూడడానికి చాలా బాగుందండి. ఒక 2 కిలోమీటర్స్ వరకు కూడా రోడ్ అంతా ఇలాగే ఉంటుందండి. అండ్ మాన్సూన్లో అయితే కనుక మంచి గ్రీనరీ ఉండి చాలా బాగుంటుందంట. సో ఈ లొకేషన్లో అయితే కొంచెం సేపు ఆగాము. కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. అలాగే చిన్న వీడియోస్ అలా కొంచెం సేపు అయితే ఇక్కడ టైం అయితే అయిపోయింది. ఇలా ఫ్యామిలీతో ఎప్పుడైనా అప్పుడప్పుడు మనం బయటకు వెళ్తే చాలా బాగుంటుంది కదా. అంటే ఎప్పుడూ ఇంట్లో ఉండే రొటీన్ ఓకే, నార్మల్గా జరిగే రొటీన్ కన్నా ఇలా అప్పుడప్పుడు కొంచెం బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేస్తే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే.
ఇదిగోండి ఇలా మా వదిన గారి వాళ్ళకైతే నేను ఫొటోస్ తీస్తున్నాను. అలాగే మా వదిన గారు మాకు. అలాగా పిక్స్ అయితే చాలా తీసుకున్నాము. ఇంకా అలా కార్‌లోనే కదా వెళ్ళేది. మనకి ఇంకా లొకేషన్స్ ఎక్కడ బాగుంటే అక్కడ ఆగిపోవడమేనండి. మెయిన్ వెళ్ళిందే మేము ఆ లొకేషన్స్ కవర్ చేసుకుంటూ, అలా బీచ్‌కి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేద్దామని ఇంటెన్షన్‌తో వెళ్ళామనమాట. చూసారు కదండీ! వీళ్ళిక్కడ ఎలా ఆడుకుంటున్నారో. ఏ ఒక్కటి వదిలిపెట్టం. అన్నిటిని మేము బానే ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికి చూస్తామనమాట. ఇక్కడ అత్తయ్య గారు చూసారండి పిల్లలతో ఎలా ఆడుకుంటున్నారో. అండ్ పిల్లల్ని మంచిగా ఎంగేజ్ చేస్తారండి. పిల్లలతో బాగా టైమ్ స్పెండ్ చేస్తారు. అండ్ ఈ రోడ్ ఇలాగ ఒక 2 కిలోమీటర్స్ వరకు అలాగే ఉంటుందండి. అండ్ క్లైమేట్ కూడా చాలా బావుంది. సో, మాకు టైమే తెలియలేదు ఎలా ఎంజాయ్ చేసామనేది. ఇలా అందరికీ చిన్న చిన్న వీడియోస్, ఫోటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాము సరదాగా. అంటే ఏదైనా ట్రిప్ వెళ్తే అదొక మెమరీగా ఉండిపోవడానికి ఈ వీడియోస్, ఫోటోసే కదా మనకి ఎప్పుడు గుర్తుగా ఉండిపోయేది. అండ్ ఇవి చూసారా కొబ్బరాకులతో బొమ్మలండి మా అత్తయ్య గారు తయారు చేశారు. చిన్నప్పుడు అందరూ వీటితో ఆడుకునే ఉంటారు కదా! అండ్ మా పిల్లలైతే అవి చూసి ఏంటి ఇవి బొమ్మలా అని ఒక క్వెషన్ మార్క్ ఫేస్ అయితే పెట్టారండి. ఈ జనరేషన్ పిల్లలకి ఇవేం తెలీదు కదా! అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకా అందరికీ అయితే చాలా ఆకలిగా అనిపించింది. అండ్ మంచి లొకేషన్ చూసుకొని అయితే ఆగాము. అండ్ ఫుడ్ అయితే ఇంట్లోనే ప్యాక్ చేసుకొని వచ్చేసామండి. యాక్చువల్‌గా రైస్ అండ్ పప్పు అయితే చేసుకొని వచ్చాము. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఏదైనా వెజిటబుల్ రైస్ కానీ, పుదీనా రైస్ కానీ అలా ఏదైనా చేసుకొని వెళ్ళేవాళ్ళం. బట్ ఆ రోజు మేము చాలా లేట్‌గా లేసాము. ఇంకా బయలుదేరేసరికి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి సింపుల్‌గా అలా అయితే చేసేసుకున్నాము. ఏదైనా హోటల్స్‌కి అది వెళ్ళొచ్చు కానీ, మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు బయట తింటామండి. సో, డే అంతా బయట తినడం అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ పిల్లలు కూడా సరిగ్గా తినరండి. సో, మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతాము. సో, ఆ మార్నింగ్ అలా లంచ్ అనేది అయిపోతుంది. అండ్ ఈవినింగ్ రిటర్న్ అయిపోయేటప్పుడు ఏదైనా టిఫిన్స్ అనేవి తినేసి వచ్చేస్తామనమాట. అండ్ ఇక్కడైతే మా వదిన గారు నేను అయితే డిస్కషన్ అండి. ఏం రీల్స్ చేయాలా? షార్ట్స్ చేయాలా? అని చెప్పేసి లొకేషన్ బాగుంది కదా! అందుకని. నెక్స్ట్ అలా కొంచెం దూరం వెళ్ళాక ఒక టీ షాప్ అయితే కనిపించిందండి. అప్పుడు పిల్లలకైతే మిల్క్ షేక్ అడిగారు. సో, వాళ్ళకైతే మిల్క్ షేక్ తాగారు. ఇదిగోండి పేరుపాలెం బీచ్ అయితే వచ్చేసింది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా బీచ్‌కి రాగానే నాకు ఫస్ట్ అయితే ఈ గవ్వలైతే కనిపించాయండి. ఎన్ని రకాలున్నాయో. అలాగే శంఖాలు కూడా. ఈ శంఖాల మీద ఇలా నేమ్స్ అయితే రాస్తున్నారనమాట. నేనైతే తీసుకుందాం అనుకున్నా. బట్ అక్కడ ఎవరు లేరు. సో, ఇంకా టైం వేస్ట్ అయిపోతుందని అయితే వెళ్ళిపోయాను. శంఖాలన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అలాగే గవ్వలు కూడా చాలా రకాలైతే ఉన్నాయి. అండ్ చాలా కలెక్షన్ అయితే ఉంది. బాగున్నాయి అన్నీ కూడా. అండ్ ఇక్కడ మనం వాటర్‌లో తడిసినా సరే అలా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అయితే ఉన్నాయండి. చాలానే ఉన్నాయి. అండ్ షవర్ ఫెసిలిటీ కూడా ఉందండి. అండ్ పర్ హెడ్‌కి వచ్చేసరికి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వాటర్ కూడా ఇక్కడ బానే ఉందండి. పర్లేదండి ఇక్కడ నీట్‌గానే మెయింటైన్ చేస్తున్నారు. సరదాగా ఎప్పుడైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు. కానీ మేమెళ్ళేసరికి 4:30 అయిపోయిందండి. సో, తొందరగా అయితే సన్‌సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకా పోలీసులు కూడా తొందరగా ఖాళీ చేసేయమనైతే చెప్తున్నారు.
అందుకని మేమైతే వాటర్‌లోకి దిగలేదనమాట. సో, కానీ పిల్లలైతే ఆగరు కదండీ! సో, వాళ్ళనైతే కొంచెం సేపయితే వాటర్‌లో ఆడుకోనిచ్చాము. ఇంకా మనకి బీచ్ అంటే మెయిన్‌గా గుర్తొచ్చేది మిక్సరే కదండీ! అండ్ నాకు మెయిన్‌గా వైజాగ్‌లో మేమొక 3 ఇయర్స్ ఉన్నామనమాట. సో, ఆర్‌కే బీచ్ అది, యారడా బీచ్ అవన్నీ వెళ్ళేవాళ్ళం. అక్కడ మిక్సర్‌లో మామిడల్లం వేసి మిక్సర్ కలుపుతారండి. చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం. నాకెప్పుడు ఎక్కడ ఏ ప్లేస్‌లో బీచ్‌కెళ్ళినా సరే నాకు ఎప్పుడు గుర్తొచ్చే ప్లేస్ వైజాగ్ అనమాట. పిల్లలు ముగ్గురు అయితే ఇక్కడ చాలా సేపు ఆడుకున్నారండి. వాటర్‌లో ఉంటే అసలు టైం తెలీదు కదా! అసలు మేము మిస్ అయ్యాం అనిపించింది. అయ్యో! మేము వాటర్‌లో దిగలేదనిపించింది. అంటే ఈసారి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలండి. కొంచెం ఆఫ్టర్‌నూనే వెళ్ళిపోయేటట్టుగా చూసుకుంటే కొంచెం మనకి టైం అనేది ఉంటుంది. ఇంకిలా పేరుపాలెం బీచ్ అయిపోయాక మేమైతే రిటర్న్‌లో నరసాపురం వెళ్ళామండి. ఇది మా అత్తయ్య గారి సొంత ఊరండి. మా అత్తయ్య గారు పుట్టింది, పెరిగింది అంతా ఇక్కడే. అండ్ ఈ ఇల్లయితే మా అత్తయ్య గారికి ఒక ఎమోషన్ అండి. ఇది 100 ఇయర్స్ అయితే దాటిపోతుంది కట్టి. అండ్ మా అత్తయ్య గారు ఇల్లు చూసినప్పుడల్లా అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అయన్నీ ప్రతీదీ చూసుకుంటా ఉంటారనమాట. అన్నీ గుర్తు చేసుకుంటా ఉంటారు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఏంటి అన్నీ గుర్తు చేసుకుంటా ఉండేవారనమాట. అన్నీ మాతో చెప్తూ ఉంటారు. ఇగో ఇక్కడ ఇలా చేసేవాళ్ళము, ఇగో ఈ ప్లేస్‌లో పడుకునేవాళ్ళము, అప్పుడు ఇక్కడ అందరూ ఇలా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళము, అదంతా చెప్తా ఉండేవారు. అండ్ ఇదైతే మా అత్తయ్య గారు చదువుకున్న స్కూల్ అండి. అండ్ లాస్ట్‌లో అయితే టిఫిన్స్ అయితే చేసేస్తున్నామండి. ఈ ప్లేస్ మా వారు చిన్నప్పటి నుంచి ఫేమస్ అంట. టిఫిన్స్ చాలా బాగుంటాయి అన్నారు. నేను కూడా ఒక 2 ఆపాలైతే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. టుడే వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వెంటనే నా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.